హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ నేను మంచి స్వీట్ మనందరికీ ఎంతో ఇష్టమైన పాక్, అదే ఎవరికైనా ఇష్టం ఉండే మైసూర్ పాక్ అండి. మైసూర్ పాక్ మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటుంటాం చూడండి. ఆ స్టైల్లో రావాలంటే మనం ఎలా చేసుకోవాలో చెప్తానండి. చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే సూపర్గా సేమ్ మనం స్వీట్ షాపు అలాగే స్ట్రీట్ స్టైల్లో కొనుక్కునే స్వీట్ లాగే వస్తుందండి. దానికి చూడండి, అలాగా పళ్ళానికి కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. అలాగే దానిలోకి మనం 1 కప్పు శనగపిండి తీసుకుంటే 2 కప్పులు పంచదార వేసుకోవాలండి. 2 కప్పులు పంచదార వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకుని అది పాకం వచ్చే వరకు జస్ట్ ఆ పంచదారను అలా తిప్పుతూ ఉండాలి. అయితే దీంట్లో వాడే నెయ్యి మన ఇంట్లోదే చేసుకుంటే బాగుంటుందండి. అంటే మనం మజ్జిగలు తిప్పి ఏమైనా పాడులు అవి ఉంటే ఓకే, లేదంటే ప్యాకెట్ ద్వారా కూడా మనం బటర్ చేసుకుని ఆ బటర్ ద్వారా నెయ్యి చేసుకుంటే బాగుంటుందండి. డైరెక్ట్గా నెయ్యి కొనుక్కునే కన్నా, లేదంటే అమూల్ బటర్ అవి అమ్ముతున్నారు కదా, ఆ బటర్ తెచ్చుకుని కూడా నెయ్యి చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అలా బటర్ కొనుక్కుని నేనే ఇంట్లో నెయ్యి చేస్తానండి. అది కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. నెయ్యి చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అలా స్వీట్లో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అంటే రెడీమేడ్ కొనేసుకునే కన్నా నెయ్యి మనం చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. దానికి చూడండి, అలా పంచదార కరిగి మనం చూపించాను కదా, ఆ స్ట్రింగ్ వచ్చిన తర్వాత మనం శనగపిండి వేసి కలుపుతూ ఉండాలండి. అయితే ఈ నెయ్యి కూడా 2 గ్లాసుల నెయ్యి వాడుకుంటే బాగుంటుంది 1 కప్పు శనగపిండికి. లేదు కదూ, 1 గ్లాసు నెయ్యి 1 గ్లాసు నూనె వాడుకోవచ్చు. నూనె కన్నా నెయ్యే చాలా బాగుంటుందండి స్వీట్కి. కరెక్ట్గా చెప్పాలంటే మైసూర్పాక్కి 2 గ్లాసులు నెయ్యి వాడుకోండి. ఆ నెయ్యి కూడా అది కూడా పక్కన మరగాలండి. అందుకే 2 పొయ్యిల మీద చూపిస్తున్నాను. అది మరుగుతూ ఉంటేనే బాగుంటుందండి. చల్లారి నెయ్యి వేస్తే మైసూర్పాక్ కరెక్ట్గా రాదండి, గుల్లగా. అలాగే పొంగదు. చూడండి, అలా పొంగుతుంది కదా, మనం యాడ్ చేసినప్పుడల్లా అది తీసుకుంటుందండి ఆ శనగపిండి. చూసుకోవాలి మనం. లాస్ట్లో చూపిస్తాను. మొత్తం ఆ 2 గ్లాసుల నెయ్యి సరిపోతుందండి. ఖచ్చితంగా వేసేయాల్సిందే. మనం ఏంటంటే అలా తిప్పుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, అది అలా తీసుకుంటూ ఉంటుందండి నెయ్యి. మనం తీసుకున్న కొలత ప్రకారం దాన్ని అలా యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం అస్సలు తిప్పడం ఆపకూడదండి. నేను చూపిస్తున్నాను కదా, అలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉండ కట్టేస్తుందండి. ఫస్ట్ కూడా మనం తిప్పేటప్పుడు ఉండలు లేకుండా చాలా మెత్తగా మన గట్టితో ఏదైతే తీసుకుంటామో దాంతో ఇలా ఎంపుతూ చక్కగా తిప్పుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. మెత్తగా అలాగా తెలిసిపోతుందండి మనకి అలా తిప్పేటప్పుడు. దాన్ని చూడండి, అది తీసుకున్న నెయ్యి అంతా అలా మధ్య మధ్యలో వేస్తూ ఉండాలండి. అంటే లాస్ట్లో మనకి తెలుస్తుంది. అది మనం పోసిన నెయ్యి అంతా జస్ట్ లాస్ట్లో కొంచెం వదిలేస్తుందండి పిండి. అప్పుడు ఆపేయాలి. తెలిసిపోతుంది కదా మనకి, మూకుడికి అంటకుండా ఉండే విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం నెయ్యి చూడండి, మొత్తం నెయ్యి వాడేసాను. మనం తిప్పేటప్పుడు కూడా ఆ లోపల ఇలాగా కొంచెం బబుల్స్ లాగా వస్తుందండి పిండి, చాలా లూజ్గా అయిపోతుంది. మనం ఇందాకలా ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకున్నాం కదండి, దాంట్లోకి ఇది అయిపోయిన తర్వాత అలా చేసి జస్ట్ మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుందండి. ఒక్క 5 to 10 minutes అలా వదిలేసిన తర్వాత మనం అలాగా ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవచ్చండి. ఇవి కొంచెం లావుగాపాటి గిన్నెలో పోసుకుంటే కనుక వాళ్ళు అమ్ముతారు చూడండి, ఇలా లావుగా, అలా బాగుంటుంది. లేదంటే ఇలా సన్నగా కావాలంటే ఇలాగా మనం పోసుకున్న వెజల్ బట్టి, అంటే గిన్నెని బట్టి మనకి ఆ లావు సన్నం వస్తుందండి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవచ్చు. కోసుకున్నవి మనం చక్కగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు సూపర్గా ఉంటుంది టేస్టు. అలాగే ఈ నెయ్యి కూడా మన ఇంట్లోదే వాడాం కాబట్టి చాలా బాగుంటుందండి. సేమ్ స్ట్రీట్ స్టైలు అలాగే స్వీట్ షాప్లో ఉండేలాగా మైసూర్పాక్ చాలా గుల్లగా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఈ మైసూర్పాక్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు, నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూడగానే ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. చూడండి, ఇవాళ దేవుడికి నైవేద్యంగా పెట్టానండి. మీరు కూడా ట్రై చేయండి.